నమస్కారం అండి. నిజ జీవితంలో చనిపోయే లోపల ఒక్కడినైనా మంచి స్నేహితుడిని ఏర్పరచుకో. నిజమైన స్నేహితుడు ఒక్కడుంటే చాలు, నీ జీవితం ధన్యమవుద్ది అని చాలామంది అంటుంటారు. స్నేహం చేయటం అనేది ఒక బలహీనత కాదు. నీకు నిజమైన స్నేహితుడుంటే, నువ్వు అతనికి నిజమైన స్నేహితుడివైతే, మీ అంత ధనవంతుడు, బలవంతుడు మరెవరూ లేరని చెప్పి ఒక ఆంగ్ల కవి చెప్పాడు. మరి చాలా సందర్భాల్లో కుటుంబ సభ్యులతో గానీ, ఇతరులతో గానీ పంచుకోలేని అనేక విషయాల్ని, బాధల్ని, కష్టాల్ని, నష్టాల్ని, ఇబ్బందుల్ని, మనలో ఉన్నటువంటి అనేక లోపాల్ని స్నేహితులకు మాత్రమే చెప్పుకుంటాం. శత్రువునైతే ఒక జాగ్రత్తగా కన్నేసి వాడి నుంచి మనకు అపరాధం లేకుండా, ఇబ్బంది లేకుండా చూసుకుంటాం. అదే స్నేహితుడిని నమ్ముతాం కాబట్టి అన్ని విషయాలు వాడికి చెప్తాము. అతని నుంచి మనకు మంచే జరుగుద్దని ఆశిస్తాం. ఎటువంటి ప్రలోభాలకి అతను లొంగడని కూడా భావిస్తుంటాం. కానీ కొన్ని సందర్భాల్లో నమ్మిన స్నేహితులే నట్టేట ముంచారనే మాట మనం వింటుంటాం. ఇవన్నిటినీ దూరం అవ్వాలంటే ప్రస్తుతము డిజిటల్ దోస్త్ అనేది ఒక కొత్త కాన్సెప్ట్ వచ్చింది. ఈ డిజిటల్ దోస్త్‌లో మనకిష్టమైన మంచి వ్యక్తి యొక్క రూపాన్ని, దుస్తుల్ని, అలవాట్లని బేస్ చేసుకొని అలాంటి డిజిటల్ దోస్త్‌ని తయారు చేసుకుంటే, అతను డిజిటల్ రూపంలో మీ ముందుంటాడు. మీరు నేరుగా అతనితో మాట్లాడొచ్చు. మీ విషయాలన్నీ అతనికి చెప్పొచ్చు. అతను చెప్పేయన్నీ గూడా మీరు వినొచ్చు. మీరు చెప్పేయి అతను వింటాడు. కొన్ని సలహాలు ఇస్తాడు. సంప్రదింపులు జరుగుతుంటాయి. మానసికంగా హార్ట్ ఉండకపోవచ్చు గానీ, అది ట్రైన్డ్ డిజిటల్ ఫ్రెండ్ కాబట్టి ఖచ్చితంగా మీకు సపోర్టివ్‌గా ఉంటాడు. కానీ ఈ మధ్య పరిస్థితుల్లో కొన్ని ఈ డిజిటల్ దోస్త్ ఇన్‌స్ట్రుమెంట్సో లేకపోతే తయారు చేయబడినటువంటి ఆ రూపాలు వాటికి అప్పుడప్పుడు ఆహ్, మానసికంగా బాధపడే అలవాటు కూడా వచ్చిందట. అట్లాంటి వచ్చిన దానివల్ల మన ఊహలు నిజమయ్యి, మనకు తగ్గటువంటి నిజమైన స్నేహితుడు మానసికంగా గూడా మనతోటి ఉండేవాడు తయారైనప్పుడు, మీ అంత బలవంతుడు, గొప్పవాడు, ధనవంతుడు మరెవరు ఉండరు. అది ఎక్కువ కాలం పట్టదండి. అచ్చం మీ స్నేహితుడిలాగానే ఒక మంచి రూపాన్ని, మీకు వ్యక్తిని తయారు చేసుకునే అవకాశం, అవసరం త్వరలో రాబోతుంది. అలా జరిగితే మీ ఊహలు నిజం అవుతాయి. మీరు డిజిటల్‌గా మీ ఫ్రెండ్‌ని మీరే మీకు నచ్చిన విధంగా చేసుకోవచ్చు. నమస్కారం.